కేంద్ర ప్రభుత్వ ప్రస్తావన. యూపీఐ పరిమితులలో పెంపు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల పనులను సులభతరం చేయడం, వ్యాపార లావాదేవీలను వేగవంతం చేయడం మరియు ఆర్థిక లావాదేవీల వృద్ధిని ప్రోత్సహించేందుకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ పరిమితులకు కీలక మార్పులు చేయబడ్డాయి. దీనిపైన ప్రధాన బాధ్యత వహించేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ, భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మరియు కేంద్ర ప్రభుత్వం. ఈ మార్పులు సెప్టెంబర్ 15, 2025 నుండి అమల్లోకి వచ్చాయి. పరిమితుల మార్పుల ముఖ్యాంశాలు. 1. ఉన్నత విలువ లావాదేవీలకు పరిమితుల పెంపు. కొన్ని ప్రత్యేక వర్గాల లావాదేవీల కోసం UPIలో పరిమితులు పెంచబడ్డాయి. ఈ వర్గాల్లో ముఖ్యంగా ఉంటాయి: బీమా పేమెంట్స్, ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్స్, మూలధన మార్కెట్లు, క్యాపిటల్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకింగ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత బాకీలు. క్రెడిట్ కార్డ్ బిల్స్, రుణాల వసూలు విధానాలు, మీ పేమెంట్స్, ప్రభుత్వ మార్కెట్ప్లేస్, ట్యాక్స్ పేమెంట్స్, ఈఎండి వంటివి. ప్రయాణ, ట్రావెల్ సంబంధిత చెల్లింపులు. 2. కొత్త పరిమితులు ఎక్కడివి? ప్రముఖ లావాదేవీల్లో 1.5 లావాదేవీ పరిమితి పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచబడింది 2 లక్షల రూపాయలు నుంచి 5 లక్షల రూపాయలు వరకు. 24 గంటల్లో మొత్తం లావాదేవీల పరిమితి డైలీ అగ్రిగేట్ లిమిట్ కొందరు వర్గాల కోసం ఇండియన్ రూపీ 10 లక్షలకు పెరిగింది. 3. కొంత వర్గాలకు వర్తించని పరిమితులు. వ్యక్తి, ఆహార్య, పర్సన్ టు పర్సన్ P2P లావాదేవీల పరిమితులు ప్రస్తుతం యథావిధిగా ఉన్నాయి. అంటే రోజుకు 1 లక్ష రూపాయలు లేకపోతే బ్యాంకు, యూపీఐ ప్రొవైడర్ నిర్ణయించిన పరిమితి వరకే. అన్ని బ్యాంకులు లేదా అన్ని వర్గాలకు ఈ పరిమితులు ఇదేవిగా వర్తించవు. వేరే బ్యాంకులు, వేరే యూపీఐ అప్పులు, యాప్స్, వేరే స్థితులు, వెరిఫైడ్ మర్చెంట్, నాన్ మర్చెంట్ ల పాలనలో వ్యత్యాసాలుండొచ్చు. పరిమితుల వివరంగా ఈ క్రింది వరుసలుగా సెప్టెంబర్ 15 నుండి అమల్లోకి వచ్చే కొత్త పరిమితుల వివరాలు. వర్గం, వాడుక. మునుపటి పరిమితి 1 ట్రాన్సాక్షన్ 24 మొత్తంగా. కొత్త పరిమితి 1 ట్రాన్సాక్షన్ 24 మొత్తంగా. బీమా, ఇన్స్యూరెన్స్ 2 లక్షల రూపాయలు. ఇండియన్ రూపీ సేవా పరిమితి 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు. మూలధన మార్కెట్లు 2 లక్షల రూపాయలు. ఇండియన్ రూపీ 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు. ప్రభుత్వ మార్కెట్ప్లేస్ పన్నులు 1 లక్ష రూపాయలు, 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు. ప్రయాణ, ట్రావెల్ 1 లక్ష రూపాయలు, 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు. క్రెడిట్ కార్డ్ బిల్స్ వసూలు విధానాలు, కలెక్షన్స్ 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు. పాటించాల్సిన విషయాలు మరియు ప్రయోజనాలు. ఉపయోగదారులకు సౌలభ్యం. ఒకే రోజులో లేదా ఒక లావాదేవీలో భారీ మొత్తం చెల్లించాలనుకుంటే చాలా చిన్న భాగాలుగా చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు పెద్ద మొత్తాలు ఒకేసారి చెల్లించగలుగుతారు. ఇది ముఖ్యంగా బీమా ప్రీమియంలు, నికర అనుసంధాన వ్యాపార బిల్లులు, ప్రయాణ బుకింగ్ల వంటివి చేసేవారి కొరకు ఉపకరిస్తుంది. వ్యాపారులకు మరియు మర్చెంట్లకు లాభం. వెరిఫైడ్ మర్చెంట్స్ లేదా సంస్థల, సంబంధిత వర్గాల కోసం పెద్ద మొత్తాల వసూలు చేయడం సులభం అవుతుంది. వనరులు తగ్గిపోతాయి. లావాదేవీ ఖర్చులు తగ్గిపోతాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం. ఎక్కువ పరీక్షించే, విధివంతమైన డిజిటల్ చెల్లింపుల వృద్ధి జరుగుతుంది. నగదు బదిలింపు తగ్గుతుంది. పారదర్శకం పెరుగుతుంది. ప్రయోజనాలు. కానీ జాగ్రత్తలు కూడా అవసరం. భారీ లావాదేవీ ఉంది కనుక భద్రతా ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. వినియోగదారు ఏ బ్యాంక్ యూపీఐ అప్లికేషన్ వాడుతున్నారో తెలుసుకుని, వారి వెరిఫికేషన్ స్థాయి, కేవైసీ సమర్థమైనదైనా, అకౌంట్ లిమిట్స్ సరైనదేనా చూసుకోవాలి. ఒక్కసారి వీక్షించాల్సిన సవాళ్లు. అన్ని వినియోగదారులు ఈ పరిమితులను ఉపయోగించలేరు. కొన్ని యూజర్ల అకౌంట్లు లేదా బ్యాంకుల పాలన వల్ల తక్కువ పరిమితులు ఉండవచ్చు. మరికొన్ని యూపీఐ యాప్లు లేదా యాప్స్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్, వారు అంత పెద్ద పరిమితులు సదుపాయం ఇవ్వకపోవచ్చు. వెరిఫైడ్ మర్చెంట్ అవసరం ఉంటుందని ఉన్నది. ఈ పరిమితులు ఎక్కువగా వెరిఫైడ్ మర్చెంట్స్ లేదా సంస్థలకు వర్తిస్తాయి. వ్యక్తిగత లావాదేవీలు, సామాన్య P2P లావాదేవీలకు ఈ పరిమితులు సాధారణంగా ఉండే స్థాయిలో ఉంటాయి. భద్రతా అంశాలు. అధిక మొత్తాల లావాదేవీలో ఫ్రాడ్, అనుమానాస్పద కార్యకలాపాలు పెరగవచ్చు. కనుక ఓటీపీ, యూజర్ గుర్తింపు, బాంబ్,
యూపీఐ యథేతగా ఉందా చెక్ చేయడం కీలకం. ఏ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారో, ఉద్యమాలు మరియు వినియోగదారుల డిమాండ్, పెద్ద విలువల వ్యవహారాలు కూడా యూపీఐ ద్వారా సులభంగా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. డిజిటల్ ఇండియా వజ్రం, భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని పురోహితం చేసుకుంటూ నగదు ఆధారిత లావాదేవీలను తగ్గించి డిజిటల్ చెల్లింపులు పెంచాలని ఉంది. వాచ్డాగ్ మరియు నియంత్రక సంస్థల విశ్లేషణలు యూపీఐ వృద్ధి అవుతున్నదని, చిన్న మొత్తాల పరిమితులు కావాల్సినంత హద్దులు కాకపోవచ్చని, కాని పెద్ద మొత్తాల లావాదేవీలకు పరిమితులు ఎక్కువ ఉండాలి అన్న సూచనలు వచ్చాయి. విహిత లావాదేవీల పరిధి పెరుగుదల, వడ్డీ రహిత రుణాలు, బీమా, ట్రావెల్, విద్యా ఫీజులు, ఇతర పెద్ద ఖర్చులు ఈ చివరి సంవత్సరాలలో ఎక్కువగా యూపీఐ ద్వారా చెల్లించబడ్డాయా. తేదీలు మరియు అమలయ్యే రోజులు. అమలు చేయు తేదీ సెప్టెంబర్ 15, 2025 నుండి ఈ కొత్త పరిమితులు అమలులోకి వస్తాయి. సిపిఐ నియమాలు. ఎన్పీసీఐ అన్ని బ్యాంకులకి, యూపీఐ యాప్లకి ఈ మార్పులను అనుసరించుకోవాలని ప్రస్తుతం సర్క్యులర్ విడుదల చేసింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని మార్పుల అవకాశాలు. యూపీఐ వ్యవస్థ మరింత విస్తృతవుతుందనేది నిర్ధారణ. మరిన్ని వర్గాలకు, మరిన్ని స్థాయిలకు పరిమితులు పెరిగే అవకాశం ఉంది. వినియోగదారుల భద్రత మరింత మెరుగ్గా ఉండేటట్లు ఓటీపీ నియమాలు, యూజర్ వినియోగం గుర్తింపు, అపరాధ నివారణ వ్యవస్థలు అభివృద్ధులు జరగొచ్చు. వినియోగదారుల అవగాహన పెరిగితే, యూపీఐ అప్లికేషన్లు, అప్స్లు వినియోగదారులకు పరిమితులు, రూల్స్ను సులభంగా వివరించగలిగే విధంగా మారవచ్చు.